నేను జోలా జోలమ్మ జోలా సాంగ్ పాడతాను. మన జీటీవీ వాళ్ళ అందరు ఆడియన్స్ ని నీ పాట పాడి పడుకోబెట్టాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిత్యమల్లే పూల జోల, నిత్యమల్లే పూల జోల, జోల జోలమ్మ జోల, జేజేలా జోల, జేజేలా జోల, నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల, నిత్యమల్లే పూల జోల. ఐశ్వర్య, ఇక్కడ నువ్వు జోలాలు లమ్మలాల అంటుంటే అక్కడ మురళీ సార్కి, వర్ధిని మేడంకి, మనో సార్కి ముగ్గురికి నిద్ర వచ్చేస్తుంది. మరి అంత చక్కగా పాడావు. మరి నాకైతే అట్లా అనిపించింది, వాళ్ళకి ఎంత హాయిగా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఓకేనా వర్ధిని మేడం? ఐశ్వర్య చాలా చక్కగా పాడావు, చాలా బాగుంది, వెరీ నైస్. ఎక్కడ ఏం చెప్పాలి అని ఏమీ నోట్ చేసుకోలేదు, ఎందుకంటే అంత పెద్ద క్లాస్ ఏం లేవు. బాగుంది, చాలా బాగా పాడావు. టెంపో మాత్రం బాగా విని కరెక్ట్గా బీట్స్ అన్ని విని అప్పుడు పాడు, సరేనా? చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. సంగీత సామ్రాజ్యాన్ని దగ్గర దగ్గర 3 దశాబ్దాలకు పై చురుకు సౌత్ ఇండియా మొత్తం, మలయాళం, కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో అద్భుతమైనటువంటి ఒక ఒరవడిని సృష్టించిన కేవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో ఎస్పి శైలజ గారు ఎంత చక్కగా పాడారు ఈ పాట. చాలా ఎక్స్ప్రెసివ్గా పాడారు ఆ పాటని. ఐశ్వర్య దగ్గర దగ్గర నువ్వు నీ ఓన్ చేసుకొని చాలా చక్కగా పాడావు. నాకేమనిపించిందంటే పల్లవి ఎంత బాగుందో చరణం ఓహో ఓకే అనిపించింది. చరణం కూడా ఇంకా అంత బాగా పాడి ఉండొచ్చు, నువ్వు పాడగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది. జోల పాట పాడేటప్పుడు నీ పల్లవి వినగానే మనోడేమో ఉయ్యాలోపుతుంటే సంచలనం నిద్రపోయింది, మళ్ళా లేపి తీసుకురావడం జరిగింది వాళ్ళని. అంత బాగా పాడావన్నమాట. కీప్ ఇట్ అప్. మురళీ సార్, నీ డ్రెస్ బాగుంది, నీ అలంకరణ బాగుంది, నీ పాట బాగుంది, నువ్వు పాడిన తీరు బాగుంది.
నాకేమనిపించిందంటే పల్లవి అందంగా వచ్చింది కదా, చరణం లాస్ట్లో కొంచెం హై పిచ్ పోయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యావేమో అనిపించింది. ఇంకొక హాఫ్ నోట్ తగ్గించుకొని ఉంటే ఏమన్నా బాగుండేదేమో ఏమో కొంచెం అలా అనిపించింది. అయినా ఫ్లోలో తెలియలే, బాగానే ఉంది, చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి చాలా చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.